అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం నాదెళ్ల రాముగారు రచించిన తండ్రికి తగ్గ తనయుడు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అయితే ప్రేమించి పెళ్లి చేసుకునేటంత మొనగాడివయ్యావన్నమాట. బాగానే ఉంది. ఇంతకీ వాళ్ళు ఏమాత్రం ఇచ్చుకోగలరట? వెంకట్రావు సిగరెట్ పొగ వదులుతూ అడిగారు, ఎదురుగా తలదించుకొని వినయం వలకబోస్తున్న భాస్కర్ నామధేయుణ్ణి. అదేంటండి, అసలు ఆ అమ్మాయిది ఏ కులమో, బాగుంటుందో బాగోదో, వాళ్ళు ఒప్పుకుంటారో లేదో ఏమీ కనుక్కోకుండా ఏకంగా పెళ్లి మాటలు మాట్లాడేస్తున్నారు? నిష్ఠూరంగా అంది పక్కనే కూర్చున్న సూర్యవతి. ఖచ్చితంగా సంగతి తేల్చుకున్నాకే వీడు ఆ అమ్మాయిని ప్రేమించుంటాడు కనుక మనం ఆ సంగతి ప్రత్యేకంగా అడగక్కర్లేదు. వాళ్ళు ఒప్పుకోవటం అంటావా? ఏ మనవాడికేం తక్కువని? ఇక కులం సంగతి నాకే పట్టింపు లేదు. నాకు కావాల్సింది ఎంత కట్నం ఇస్తారు అన్నది. నేను అడిగినంత ఇవ్వగలిగితే ఏ కులమింటి పిల్లైనా నాకేం అభ్యంతరం లేదు. బాగానే ఉంది మీ తీరు, రుసరుసలాడింది సూర్యవతి. సర్లే, నీ మాట ఎందుకు కాదనాలి? నీకు కావలసిన విషయాలు నీ సుపుత్రుడిని అడిగి తెలుసుకో. తర్వాత నా సందేహాలు తీర్చుకుంటానులే. పక్కనే ఉన్న పేపరు ముఖానికి అడ్డం పెట్టుకున్నారు వెంకట్రావు. సూర్యవతి ప్రశ్నార్థకంగా కొడుకు వంక చూసింది. ఆ అమ్మాయి పేరు సరోజ. కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం. కులం మనదే. వాళ్ళు ఒప్పుకున్నాకే మిమ్మల్ని అడుగుతున్నాను, భాస్కర్ చెప్పాడు. సరే, నీ వరకు అన్ని విషయాలు తేలిపోయాయి అన్నారు వెంకట్రావు భార్యతో. చేతిలోని పేపర్ టీపాయ్ మీద పడేస్తూ సిగరెట్ పొగ గుప్పున వదులుతూ కొడుకు వంక చూసి, కూర్చో నాయనా, మనం మాట్లాడవలసింది చాలా ఉంది కదా. ఇక అసలు విషయానికి వద్దాం. మళ్ళీ అడుగుతున్నాను, చెప్పు. వాళ్ళు మనతో తూగుతారా? పరువు ప్రతిష్టల విషయంలో అయితే మాత్రం పర్వాలేదు నాన్నగారు. అతి తెలివితేటలు ఒలకబోయకు. నేనడిగింది ఏమాత్రం కట్నం ఇచ్చుకోగలరు అని. అయితే మీరు కట్నం తీసుకోవాలి అనుకుంటున్నారా నాన్నగారు? ఏ, వాళ్ళ కట్నం ఇవ్వలేరా? అలా అయితే ఈ పెళ్ళవదు. బుద్ధిగా మేము చూసిన పిల్లని చేసుకో. అబ్బే, నా ఉద్దేశం అది కాదు నాన్నగారు. మనకేం తక్కువని వాళ్ళ దగ్గర కట్నం తీసుకోవడానికి అని. అది నీ ఉద్దేశం. అసలు కిటుకు అక్కడే ఉందిరా అబ్బాయి. మనకేం తక్కువ లేదు కనుక మనం మరింత ఎక్కువ కట్నం తీసుకుంటాం. కానీ నేను కట్నం తీసుకోవాలి అనుకోవటం లేదు. ఆహా, బయలుదేరాడండి ఆదర్శ పురుషుడు. ఒక మాట వినరా సుపుత్ర, నువ్వు పుట్టిన దగ్గర నుంచి BA BL పాస్ అయి ప్రాక్టీసు పెట్టే వరకు ఆయన ఖర్చులన్నీ ఎప్పటికప్పుడు రాసి ఉంచాను, ఎందుకైనా మంచిదని. ఆ ఖర్చులు కాక మా కొడుకుగా పుట్టినందుకు నువ్వు మాకేదో రుణపడి ఉంటావు కదా. అదంతా లెక్క చూస్తే నీ ఖరీదు 10 లక్షలు. అసలు మొన్న వచ్చిన విజయవాడ వాళ్ళు కూడా 10 లక్షలు ఇస్తామన్నారు. సరే, ఇంతలో నువ్వేదో ప్రేమించానని అంటున్నావు కనుక 8 లక్షలకు ఏమాత్రం తగ్గను. నువ్వు ప్రేమించిన పిల్ల తాలూకు వాళ్ళు ఆ మాత్రం ఇచ్చుకోగలరో లేదో తేల్చుకున్నాకే అప్పుడు మాట్లాడు. మరో మాట, ఒకవేళ ఈ పిల్లవాళ్ళు నేను అడిగినంత కట్నం ఇచ్చుకోలేదనుకో, ఆ విజయవాడ సంబంధం ఖాయం చేసేస్తాను. అదే గుర్తుంచుకో, కోపంగా అన్నారు వెంకట్రావు గారు. అంటే నన్ను సంచులో వస్తువుల అమ్మాలనా మీ ఉద్దేశం? ఆవేశంగా అడిగాడు భాస్కర్. అలా ఎందుకనుకుంటావురా? అయినా ఈయన చెప్పే తీరు అలానే ఉంది. నీకొచ్చే కట్నం డబ్బైనా, మనకున్న ఆస్తైనా మేమేం కట్టుకుపోతావా? మా తర్వాత నీకే కదా. ఏదో నువ్వు సుఖపడతావనేగా నేను చెప్పేది. సూర్యవతి అంది. భాస్కర్ ఏం మాట్లాడలేదు. విసురుగా లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. వీడిదంతా కుర్రతనం. మీరు మాత్రం కట్నం విషయంలో ఖచ్చితంగా ఉండండి, భర్తకు సలహా ఇచ్చింది. ఈ మాట భాస్కర్కి బాగానే వినిపించింది. తల్లిదండ్రుల వరుస చూస్తుంటే కట్నం వంక చెప్పి ఈ పెళ్లి జరగనిచ్చేలా లేరు. తను తల్లిదండ్రులను ఎదిరించి సరోజను పెళ్లి చేసుకోవాలంటే ఏదో బెరుగ్గా ఉంది. సాధ్యమైనంత వరకు తన పెళ్లి తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే జరగాలి. వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు తను. జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టమైన పెళ్లిని తల్లిదండ్రులని బాధపెడుతూ చేసుకోవటం తనకు ఆనందమివ్వదు. అలా అని తనకు అన్ని విధాల అనుకూలమైన సరోజను వదులుకోలేడు. ఎట్లా ఈ చిక్కుముడి విప్పటం? ఆలోచనల్లో మునిగాడు భాస్కర్. సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఏదో ఆలోచన కట్టింది. వెంటనే హాల్లోకొచ్చాడు. వెంకట్రావు గారు సూర్యవతి అలానే కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ల ముందు నిలుచుని, అయితే నాన్నగారు, వాళ్ళు కట్నం ఇస్తే చాలు కదా. కట్నం ఇస్తే మరేం వంకలు పెట్టరుగా. నువ్వు అలాంటి అనుమానాలేం పెట్టుకోవద్దు. వాళ్ళ కట్నం నేను అడిగినంత ఇచ్చేటట్లయితే మహదానందంతో మీ పెళ్లి జరిపిస్తాను, సరేనా? హుందాగా అన్నారు. థ్యాంక్స్ నాన్నగారు. మరి నేను వెళ్ళి ఈ విషయం సరోజతో మాట్లాడొస్తాను.
వాళ్ళు మీరు అడిగిన కట్నం ఇచ్చే స్తోమత ఉన్నవాళ్లైతే రేపు వాళ్ళ ఇంటికి వెళదాం. హుషారుగా బయటికి వెళ్ళిపోయాడు. సరోజ, ఇది అసలు సంగతి అన్నాడు భాస్కర్. సరోజ ముఖం విచారంగా అయింది. కాని అంత కట్నం మా వాళ్ళు ఇచ్చుకోలేరు భాస్కర్. ఆమె కంఠం వణికింది. భాస్కర్ నవ్వాడు. మరీ అంత దిగులు పడకు. అంతేకాదు, అసలేమాత్రం కట్నమిచ్చినా తీసుకోవటానికి నేను ఒప్పుకోను. ఇంతకీ నేను ఉపాయం ఆలోచించాను, జాగ్రత్తగా విను అని తన ప్లాన్ వివరించి చెప్పాడు. ఎలా ఉంది నా ప్లాను అడిగాడు. కాని భాస్కర్, అలా చేయటం బాగోదేమో. వాళ్ళ మనసులు బాధ పెట్టినట్లు అవుతుంది. మరి వాళ్ళు కట్నం అడగటం బావుందే. నీకేం భయం లేదు, ఇదంతా నాటకమే కదా. ఇంతకు మీ అన్నయ్యని నేను చెప్పినట్లు అడగమను. నేను చెబుతాననుకో. సరే, ఇక పోదామా? స్కూటర్ స్టార్ట్ చేస్తూ అన్నాడు భాస్కర్. సరోజ ఆలోచిస్తూనే అంగీకారంగా తల ఊపి వెనక కూర్చొని అతని నడుం మీద చేయి వేసింది. స్కూటర్ పడుచుదనపు వేగంతో పరుగులు తీసింది. రేపు పెళ్లి చూపులకు సరోజ వాళ్ళింటికి వెళ్తున్నా నాన్నగారు అన్నాడు భాస్కర్ సరోజను వాళ్ళింటి దగ్గర దించి తిరిగొచ్చాక. అంటే మనం అడిగిన కట్నం ఇవ్వటానికి వాళ్ళు ఒప్పుకున్నారన్నమాట. ఒప్పుకున్నట్టే. విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు. ఎవరికోసం ఒప్పుకుంటారు అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నారు వెంకట్రావు గారు. మర్నాడు సరోజ ఇంట్లో పెళ్లి చూపులు. సరోజ అందరికీ నచ్చింది. ఇక మిగిలిన విషయాలు కూడా మాట్లాడేద్దాం అన్నారు సరోజ చిన్నాన్న. అలాగే ఉన్న నిజం చెబుతున్నాను. మా వాడికి 10 లక్షల కట్నం ఇస్తామని విజయవాడ సంబంధం వచ్చింది. కాని మా వాడు ప్రేమ దోమ అని చెవికోసిన మేకలా అరుస్తున్నాడు. కాబట్టి మీకు కొంత డిస్కౌంట్ ఇస్తున్నాను అన్నారు వెంకట్రావు గారు. మొహమాటం ఎందుకు, సరిగ్గా చెప్పేయండి, మీకెంత కావాలో సరోజ తండ్రి అడిగాడు. 8 లక్షలు, ఆ పైన అన్ని రకాల లాంఛనాలు. కాని అమ్మాయి అందమైనది, చదువుకున్నది, పైగా కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం. ఇవన్నీ మీరు ఆలోచించాలి సరోజ పినతండ్రి అన్నాడు. అమ్మాయి అందం కొరుకు తింటావా? చదువంటారా? ఈ రోజుల్లో చదువుకుని వాళ్ళెవరు చెప్పండి. ఇక ఉద్యోగం అంటారా? పెళ్ళయ్యాక మీ అమ్మాయి చేస్తానన్నా అది మా ఇంట కుదరదులేండి. సూర్యవతి అందుకుంది. అసలు ఇవన్నీ ఎందుకుగాని మీరెంత ఇవ్వగలరో చెప్పండి అన్నారు వెంకట్రావు గారు. ఒకవేళ మీరు అడిగిన కట్నం ఇవ్వలేమనుకోండి, అప్పుడు మీరేం చేద్దామనుకుంటున్నారు? సరోజ అన్నయ్య రవి సంభాషణలో కలగజేసుకుంటూ అడిగాడు. ఇక చేసేదేముంది, శుభ్రంగా 10 లక్షలు పుచ్చుకొని ఆ విజయవాడ సంబంధం ఖాయం చేసుకుంటాము. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను లెక్క చెయ్యరన్నమాట. అన్నమాటేగా వెంకట్రావు నవ్వుతూ అన్నారు. భాస్కర్ ముఖం చిన్నబుచ్చుకున్నాడు. రవి చిన్నగా నవ్వి, సరేలేండి, మేం కూడా మీలాగే ఎక్కడ పట్టుపట్టగలం? ఎంతైనా ఆడపిల్లవాళ్ళం. మీరడిగిన కట్నం తల తాకట్టు పెట్టైనా ఇస్తాం. లాంఛనాలు ముద్దుముచ్చట్లు మాకున్నంతలో జరుపుతాం. మధ్యలో ఆగి వెంకట్రావు దంపతుల వైపు చూశాడు. వెంకట్రావు ముఖం విప్పారింది. సూర్యవతి ఇంతయింది. అయితే ఒక్క మాట. ఏమిటది? హుషారుగా అడిగారు వెంకట్రావు గారు. పెళ్ళయ్యాక మీ అబ్బాయితో మీకక ఏ సంబంధము ఉండకూడదు. ఏమిటి? తెల్లబోతూ అడిగారు వెంకట్రావు గారు. నోరు తెరిచింది సూర్యవతి. అంటే మేమిచ్చే 8 లక్షలకు తదితర లాంఛనాలకు మీ అబ్బాయిని మాకు అమ్మేసినట్లు. అది మేము కొనుక్కున్న వాడి మీద మాకు సర్వహక్కులు ఉండాలని మేం కోరుకోవటం న్యాయమే కదా? రవి వివరించాడు. మా అబ్బాయిని మేం అమ్ముకోవడం ఏమిటి? వెంకట్రావు గారు అర్థం కానట్టు అడిగారు. అదే మీరు కట్నం అన్నారు చూశారు, అది మీ అబ్బాయికి మీరు కట్టిన విలువే కదా. విలువ కట్టడం అనేది సాధారణంగా కొనుగోలు అమ్మకాల వ్యవహారంలో మాత్రమే జరుగుతాయి. దాని ప్రకారం మీరడిగినంత కట్నం ఎలానో ఇస్తున్నాం కనుక మీ వాడిని మా సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాం అన్నమాట. రవి ఈసారి మరింత వివరంగా చెప్పాడు. వెంకట్రావు ముఖం పాలిపోయింది. సూర్యవతి ముఖం ఎర్రగా చేసి ఇలా అంది. నేను కట్నమిచ్చి పెళ్లి చేసుకున్నాను, అంత మాత్రాన నా అత్త మమ్మల్ని వదిలేలేదే. అదంతా పాతకాలం అత్తయ్య గారు. అప్పుడు స్త్రీకి తన హక్కులు తెలియవు. ఇప్పుడు కాలం మారింది. కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవటం అంటే మొగుణ్ణి కొనుక్కున్నట్టేగా ఇప్పుడు భావిస్తున్నారు. అట్లా కొనుక్కున్న భర్త మీద అన్ని హక్కులు తనకి ఉండాలని, మరెవరికి తన భర్త మీద కొంచెం కూడా హక్కు ఉండకూడదని భార్య అనుకోవటం సహజమే కదా. పైగా అది అమ్మకాలు కొనుగోలు సూత్రం ప్రకారం న్యాయం కూడాను. చూడు బాబు, నువ్వు మగాడివే కదా, నీకు పెళ్ళయింది. నువ్వు ఇలాగే మీ తల్లిదండ్రులతో సంబంధం లేకుండా ఉంటున్నావా? దెబ్బ కొట్టాను అనుకుంది సూర్యవతి. మా తల్లిదండ్రులు కట్నం తీసుకుని నన్ను అమ్మేసుంటే నేను ఖచ్చితంగా అలానే చేసేవాడిని అత్తయ్య గారు. కానీ మా వాళ్ళు అలా చెయ్యలేదు.
కట్నాలు లాంఛనాలు వీటి ప్రసక్తి లేకుండానే నేను పెళ్లి చేసుకున్నాను. కాబట్టి మా తల్లిదండ్రులతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండటం, వారి పట్ల నా బాధ్యతలు నెరవేర్చడం నా ప్రథమ కర్తవ్యం అనుకుంటున్నాను అన్నాడు రవి నవ్వుతూ. ఇక వీళ్ళతో మాటలు అనవసరం, లేవరా భాస్కర్ అన్నారు వెంకట్రావు గారు లేచి బయటకు నడుస్తూ. బుద్ధిమంతుడ్లా టక్కున లేచి తల్లిదండ్రులను అనుసరించాడు భాస్కర్. మీ అబ్బాయి విలువ తీసుకొని ఇంకా మీ అబ్బాయి మీద హక్కులు కావాలనుకోవటం అన్యాయం మామగారు. తొందరపడకండి. కావాలంటే మరో 1,00,000 తీసుకుని బేరం సెటిల్ చేయండి వెంబడించాడు రవి. మాట్లాడకుండా బయటకొచ్చేసి కారులో కూర్చున్నారు అందరూ. ఇంటికొచ్చే వరకు నిశ్శబ్దంగా గడిచిపోయింది కాలం. ఆ రాత్రి భోజనాలైన తర్వాత అడిగాడు భాస్కర్. పెళ్లికి ఒప్పుకున్నట్లే కదా నాన్నగారు? కోపంగా అతని వంక చూశారు వెంకట్రావు దంపతులు. అసలేమిటి నా ఉద్దేశం? కోపంగా అడిగింది సూర్యవతి. ఉందమ్మా, మీరడిగిన కట్నం వాళ్ళిస్తే ఇంకేం మంకలు పెట్టుకున్నా ఈ పెళ్లికి ఒప్పుకుంటానన్నారుగా నాన్నగారు. మరి వాళ్ళు అడిగిన కట్నమే కాకుండా మరో 1,00,000 ఎక్కువ ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారు కదా అమాయకంగా అడిగాడు భాస్కర్. కాని వాళ్ళు ఏమన్నారో సరిగ్గా విన్నావా? పెళ్లి జరిగాక నీకు మాకు ఏ సంబంధం ఉండకూడదట ఆవేశంగా అన్నారు వెంకట్రావు గారు. వాళ్ళన్న దాంట్లో మీరు ఇంతలా ఆవేశపడాల్సింది ఏముంది నాన్నగారు? వాళ్ళన్నది కరెక్టే కదా. అంటే అంటే ఏముంది నాన్నగారు? మీరు మొన్న కలర్ టీవీ కొన్నారు. కొన్న మరుక్షణం నుంచి దాని మీద అన్ని హక్కులు మనవేగా. కానీ దాన్ని తయారు చేసింది మాత్రం ఏదో కంపెనీ. అలా తయారు చేశారు కదా అని ఆ కంపెనీ వాళ్ళు ఈ టీవీ వాడుకోవటానికి తమకి హక్కుందని మన ఇంటికొచ్చారనుకో, వాళ్ళు కూడా ఆ టీవీ వాడుకోవటానికి మీరు ఒప్పుకుంటారా? అంటే వస్తువులు మనుషులు సమానమైనట్రా? ఎందుకు కాదు? అమ్మకానికి వచ్చినప్పుడు వస్తువైనా ఒకటే, మనిషి అయినా ఒకటే. అలాగా, సరే అయితే విజయవాడ సంబంధం నిశ్చయం చేస్తాను. బుద్ధిగా ఆ పిల్లని పెళ్లి చేసుకో అన్నారు వెంకట్రావు గారు. శ్రీరామచంద్రుడు పుట్టిన దేశంలో పుట్టినవాణ్ణి నేను. మీ మాట జవదాటుతానా? మీరు ఏ పిల్లని నిశ్చయించి పెళ్లి చేసుకోమంటే ఆ పిల్లకి తాళి కడతాను. అయితే ఆ పిల్ల కట్నం ఇచ్చే నన్ను పెళ్లి చేసుకుంటుంది కనుక ఆమెకు తనకున్న హక్కుల గురించి పరిజ్ఞానం లేకపోయినట్టయితే ఆ పరిజ్ఞానం నేను కలిగిస్తాను. అప్పుడేమవుతుందో మీకు వేరే చెప్పనక్కర్లేదు కదా నెమ్మదిగా చెప్పాడు భాస్కర్. అంటే ఆ పిల్లకివన్నీ నేర్పి మాతో సంబంధం తెంచుకుపోతానంటావు. నువ్వు నిజంగా అలా చేస్తే మనకున్న ఆస్తిలో ₹1 కూడా దక్కదు, తెలిసిందా? అది నాకు తెలియదు నాన్నగారు. అమ్ముడుపోయిన వాడికి వారసత్వ హక్కు ఉంటుందని మీ దయవల్ల ఇంత చదువుకున్నా నేనెలా అనుకుంటాను? అందుచేత ఈ ఆస్తి కోసం నేను, నా పిల్లలో వస్తారని బెంగ పెట్టుకోకండి. సూర్యవతి కలగజేసుకుంది. ఇదంతా మేమేమన్నా కట్టుకుపోతామా నాయనా? ఏదో మీకుంటుందనేగా మా తాపత్రయం. మన బ్రతుకు మనం బ్రతకగలిగినప్పుడు ఎవరినో పీడించి కూడబెట్టాలనుకోవడం అన్యాయమమ్మా అన్నాడు భాస్కర్ జవాబుగా. అయితే ఇంతకీ ఏమంటావురా నువ్వు? అసహనంగా అన్నారు వెంకట్రావు గారు. ప్రత్యేకంగా విడమర్చనేది ఏముంది నాన్న? మీరు కట్నం తీసుకొని నా పెళ్లి చేస్తే ఒక మంచి బానిసలా ఆ వచ్చే నా భార్యకి అన్ని విధాలుగా లొంగి ఉంటాను. అప్పుడు కొడుకుగా పుట్టి మీకు సేవలు చేసి మీ రుణం తీర్చుకోలేకపోయాననే బాధ ఉంటుందనుకో. కాని ఏం చేయను, ఒకరి బానిసను. మరి అలా కాక మీరు కట్నం ప్రసక్తి లేకుండా నా పెళ్లి చేస్తే మీకు కొడుకు మిగులుతాడు. నేను స్వేచ్ఛ స్వతంత్రం ఉన్న భర్తగా ఉంటాను. ఇంతకీ ఏది చేసినా మీ ఇష్టం నాన్నగారు. ఇంతవరకు మీ మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు నేను, ఇక ముందు చెప్పను. ఇన్ని వెధవ ఆలోచనలు నీలో ఉన్నాయని ఇప్పుడే తెలిసింది నాకు. సర్లే, నేను ఈ విషయంలో కొంచెం ఆలోచించాలి. ఏ విషయం రేపు నీతో చెబుతాను అన్నారు వెంకట్రావు. అలానే నాన్నగారు. వినయం ఒలకబోస్తూ తన గదిలోకి వెళ్లిపోయాడు భాస్కర్. ఏం చేద్దాం? భార్యని అడిగారు వెంకట్రావు గారు. ఏం చేసినా బాగా ఆలోచించి చెయ్యాలి మనం. వీడసలే మొండి వెధవ, అన్నంత పని చేస్తాడు మెల్లగా అంది సూర్యవతి. ఇంతకీ నీ ఉద్దేశం ఏమిటి? నేను నా కొడుకుని ఎట్లా వదులుకోను మెల్లగా అని అక్కడి నుంచి లేచింది వంటగది సర్దాలనే వంకతో. కళ్ళు మూసుకొని ఆలోచనలో పడ్డారు వెంకట్రావు గారు. ఆ మర్నాడు కోర్టుకు బయలుదేరుతున్న కొడుకుతో అన్నారు వెంకట్రావు గారు. ఒరే భాస్కర్, మంచి రోజు చూసి సరోజ తల్లిదండ్రులను రమ్మను, ముహూర్తాలు పెట్టుకుందాం. అనుమానంగా చూశాడు భాస్కర్ తండ్రి వంక. భయపడకు, కట్నాలు లాంఛనాలు వీటి ప్రసక్తి ఉండదులే నవ్వుతో అన్నారు. చిన్నగా నవ్వుకున్నాడు భాస్కర్. తన ప్లాన్ ఫలించిందని సరోజతో ఎప్పుడు చెబుదామా అని అతని మనసు తొందరపడిపోతుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.